వెల్కమ్ టు జస్ట్ మినిట్ జీసస్. ఫిలిప్పి 3:10 ఏ విధము చేతనైనను మృతుల నుండి నాకు పునరుత్థానం కలగాలంటూ అపోస్తలుడైన పౌలు తన కోరికను, లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. క్రైస్తవుని యొక్క ఏకైక గురి పునరుత్థాన బలము, పునరుత్థాన శక్తిని పొందుకోవటమే. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా వినయాన్ని, విధేయతను, తండ్రి సంకల్పాన్ని నెరవేర్చి తండ్రి అప్పగించిన పనిని ముగించారో అదేవిధంగా క్రీస్తు యొక్క జ్ఞానము, క్రీస్తుతో సహవాసము, క్రీస్తు యొక్క అడుగుజాడల్లో క్రీస్తు మనసుని కలిగి దేవునితో నిత్యము దేవుని యొక్క రాజ్యములో అహర్నిశలు కూడా కష్టపడే వారికి పునరుత్థాన శక్తి, బలము కలుగుతూ ఉంటాయి. అందుకే అపోస్తలుడైన పౌలు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవ నాకు అది ఇవ్వు ఇవి అని లోక సంబంధమైన వాటిని అడగకుండా ఆత్మ సంబంధమైన తన ఆ చిరకాల వాంఛ, కోరిక, ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తారు. ఎందుకంటే ఆ పునరుత్థాన బలము దేవునికి రాజ్యాన్ని తీసుకెళ్తా ఉంది. కాబట్టి నీ నా యొక్క కోరిక కూడా పునరుత్థాన బలము, పునరుత్థాన శక్తి అయి ఉండాలి. ఆమేన్.